హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ డాలీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఇది మన ఫేస్బుక్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. థంబ్నెయిల్ చూడగానే మీకు వాళ్ళు అర్థమైపోయింది కదా. మన రెసిపీ వచ్చేసి క్యాబేజ్ 65. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. మీలో ఎంతమందికి క్యాబేజ్ 65 అంటే ఇష్టమో నాకు లైక్ చేయండి. ఇది మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. అవుట్పుట్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. మనం అసలు ఫుడ్ కలర్ యూస్ చేయకుండా ఎలా చేసామో చూద్దాం. ఇంకా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ముందుగా క్యాబేజ్ తీసుకొని దాన్ని బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత పీసెస్గా కట్ చేసుకోవాలి. బాగా అంటే తరగకూడదు, మరీ తరగకూడదు. తర్వాత మనం దాన్ని తురమకూడదు, బాగా పీసెస్గా కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాన్ని బాగా మనం ఇలా ప్రెషర్ ఇస్తూ హ్యాండ్ తోటి బాగా అలాగ నలపాలి. ఎందుకంటే అది లేయర్స్గా ఉంటుంది కాబట్టి బాగా సపరేట్ అవుతుంది. అప్పుడు మనకి పకోడీ అనేది, అదే క్యాబేజ్ 65 అనేది బాగా మనకి వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఇందులో ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాం. ముందుగా శనగపిండి యాడ్ చేసుకుందాము. తర్వాత వచ్చేసి దీంట్లో మనం కారం యాడ్ చేసుకుంటాము. కారం ఏంటంటే మీరు ఎక్కువ స్పైసీగా తినాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మనం ఇందులో సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాము. ఇంకా తర్వాత వచ్చేసి గరం మసాలా యాడ్ చేసుకోవాలి. తర్వాత కార్న్ఫ్లోరు, మీరు ఇంకా మైదా కూడా యాడ్ చేసుకోండి. అంటే ఇవన్నీ బైండింగ్కి యూజ్ అవుతాయి మనకి. ఎందుకంటే ఇందులో మనం ఎగ్ యాడ్ చేయం కాబట్టి ఖచ్చితంగా మైదా, కార్న్ఫ్లోర్ ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇందులోనే మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాము. అంటే బాగుంటుంది టేస్ట్ అనేది. కొంచెం పసుపు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. అప్పుడైతే మనం బాగా ప్రెషర్ ఇచ్చి బాగా కలిపితే ఆ పీసెస్ అంతటికి ఆ మసాలా అనేది పడుతుంది. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. మనం ఈ రెసిపీ అనేది ఎప్పుడైనా సాంబార్లోకి కానీ ఇట్లాగా సైడ్ డిష్ లాగా యూస్ చేసుకోవచ్చు. టొమాటో పప్పు అలా చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒకసారి మీరు ట్రై చేయండి, చేస్తే మీరు ఖచ్చితంగా ఇంకెప్పుడైనా సరే ఇలా తయారు చేసుకుంటారు. దీనిలో మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ యాడ్ చేయలేదు, అందరి ఇళ్ళలో ఉండే యాడ్ చేసాము. ఇందులో ఫుడ్ కలర్ కూడా మనం యాడ్ చేయలేదు. చక్కగా మనకి మంచి కలర్లో మనకి ఇది క్యాబేజ్ 65 అనేది తయారవుతుంది. బయట కొన్న విధంగానే వచ్చేస్తుంది మనకి ఈ రెసిపీ అనేది. ఇప్పుడు చూసారు కదా, మనం బాగా మిక్స్ చేసుకుంటున్నాము. మిక్స్ చేసుకునేటప్పుడు కొంచెం వాటర్ అనేది ఒకేసారి పోయకుండా కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే మనకు ఆల్రెడీ క్యాబేజ్లోనే వాటర్ ఉంటుంది కాబట్టి ఇందులో మనం లిటిల్ బిట్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి పోస్తే మళ్ళీ జారు అయిపోతుంది కాబట్టి కొంచెం యాడ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఇంకా మంచి రెసిపీస్ ఉన్నాయి మన ఛానల్లో. బీట్రూట్ లిప్ బామ్ ఉంది. తర్వాత వచ్చేసి ఆరెంజ్ సోప్ కూడా ఉంది. న్యాచురల్గా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో వాటి గురించి ఉంది. చిల్లీ చికెన్ రెసిపీస్ ఉన్నాయి, వెజ్ ఐటమ్స్ ఉన్నాయి, నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి, అన్ని రెసిపీస్ ఉన్నాయి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. బాదం పాలు, పానీపూరి ఇవి కూడా ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ ఆన్ చేసేసుకుని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది మనం పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి క్యాబేజ్ని ఇలాగా మనం ఆయిల్లో అనేది వేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. మీలో ఎంతమందికి క్యాబేజ్ 65 అంటే ఇష్టమో నాకు లైక్ చేయండి. ఇంకా మన ఛానల్లో వచ్చేసి వెజ్ బిర్యానీ ఉంది, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఉంది. ఒక్కసారి మీరు ట్రై చేశారంటే అంత టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు అలాగే చేసుకుంటారు కూడా. చూసారు కదా, ఇప్పుడు మనం దీన్ని హై ఫ్లేమ్ మాత్రం పెట్టకండి, మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి. వేసిన వెంటనే కలుపుకోకుండా ఒక 1 మినిట్ అలా 2 మినిట్స్ ఆగిన తర్వాత దాన్ని అలా మనం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టిష్యూ పేపర్లో వేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇంకా మిగిలింది కూడా అలాగే వేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత కొంచెం ఆయిల్లో మనం కరివేపాకుని చిటపటలాడిచ్చేసిన తర్వాత పచ్చిమిర్చి కూడా ఇలా మధ్యలో కోసి బాగా ఇట్లా ఫ్రై చేసుకుని తర్వాత వచ్చేసి పైన ఈ క్యాబేజ్ 65ని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ 65 మనకి ఈజీగా రెడీ అయిపోతుంది. ఎవరైనా ఈవినింగ్ స్నాక్ లాగా టొమాటో కచప్ యూస్ చేసుకుని కూడా మనం తినేసేయచ్చు. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉండేటువంటి క్యాబేజ్ 65 ఈజీగా రెడీ అయిపోయింది. ఇంకా ఎందుకు ఆలస్యం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్ ఇన్ వన్ డాలీ యూట్యూబ్ ఛానల్ని, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ని కూడా ఫాలో అవ్వండి.